సో గైస్ ఈ రోజు మనం ఒక కొత్త టాపిక్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. డెవ్సెకాప్స్. సో ఇక డెవాప్స్ ఉండదా? ఫ్యూచర్ మొత్తం డెవ్సెకాప్స్ అయినా అసలు ఈ డెవ్సెకాప్స్ అనేది బేసిక్ డీటెయిల్స్ అని మనం మాట్లాడుకుంటున్నాము. ఎందుకంటే వీఆర్ వర్కింగ్ ఆన్ దట్ వెరీ సూన్. ఈ డెవ్సెకాప్స్ అంటే ఏమేమి ఉంటుంది, అసలు ఏమేమి నేర్చుకోవాలి, దీని హిస్టరీ ఏంటి, దీని డీటెయిల్స్ అనేది ఒక డీటెయిల్ వీడియో అనేది ఇంకొక వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాము. ఇక్కడ ఏంటి అంటే విల్ బి డిస్కసింగ్ అబౌట్ వాట్ ఇస్ డెవ్సెకాప్స్ అంటే ఏంటి, ఎందుకు డెవ్సెకాప్స్ అనేది ఉండబోతుంది, ఇస్ డెవ్సెకాప్స్ ఇస్ గోయింగ్ టు ఆక్యుపై డెవాప్స్ కంటే డెవ్సెకాప్స్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండబోతుందా, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుతున్నాము. అండ్ ఆల్సో విల్ బి డిస్కసింగ్ అబౌట్ డెవ్సెకాప్స్ సాలరీస్ ఇన్ ఇండియా అండ్ వెన్ ఇట్ ఈ స్టార్టెడ్, ఎప్పుడు స్టార్ట్ అయింది డెవాప్స్, ఇప్పుడు ఇండియాలో స్టార్ట్ అయింది. సో దెర్ ఇస్ లాంగ్ హిస్టరీ అయితే ఉంది, బట్ ఇండియాలో ఎప్పుడు స్టార్ట్ అయింది, డెవ్సెకాప్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది మనం మాట్లాడుతున్నాము. అండ్ డెవ్సెకాప్స్ గురించి ఆల్మోస్ట్ 4 years బ్యాక్ చాలా డీప్ డిస్కషన్ అయితే సీనియర్ డెవాప్స్ ఇంజనీర్ కి నాకు జరిగింది అనుకుంటా. సో ఆన్ దట్ డే అప్పుడున్న మార్కెట్ ఏంటి అంటే డెవాప్స్ కి చాలా హ్యూజ్ ఓపెనింగ్స్ ఉన్నాయి. సో రైట్ నౌ ఆల్సో దెర్ ఇస్ వెరీ గుడ్, అంటే వన్ ఆఫ్ ది, అంటే ఇది మాత్రమే డెవాప్ మాత్రం ఉందని ఐ విల్ నాట్ సే, బట్ ఏంటి అంటే కాల్స్ ఓపెనింగ్స్ మంచి ఫ్యూచర్ ఉన్న డొమైన్స్ లో డెవాప్స్ ఎప్పటికీ ఉంటుంది. అండ్ డెవ్సెకాప్స్ అంటే ఏంటి అంటే జనరల్ గా డెవాప్స్ అంటే ఏం చేస్తారు, డెవాప్స్ టీమ్ ఆపరేషన్ టీమ్ ని కోఆర్డినేట్ చేసుకుంటూ డిజైనింగ్ ఫేజ్ కానీ, తర్వాత డెవలప్మెంట్ ఫేజ్ కానీ, తర్వాత లేకపోతే టెస్టింగ్ ఫేజ్ కానీ, లేకపోతే డిప్లాయ్మెంట్ ఫేజ్ కానీ, ఇట్లా ప్రతి ఫేజ్ లో డెవాప్స్ ఇంజనీర్ అనేవాడు డెఫినెట్లీ కోఆర్డినేట్ చేసుకుంటారు. ఇట్స్ అబౌట్ కొలాబరేషన్ అంటారు. సో ద మ్యాటర్ ఈస్ అబౌట్ కొలాబరేషన్. అయితే ఇక్కడ ఏంటి అంటే ప్రతి ఫేజ్ లోనూ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే ప్రతి ఫేజ్ లో సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం చాలా వరకు కంపెనీస్ లో జరిగే విషయాలని బయటకు తెలుస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ ఏంటి అంటే అలా ప్రాబ్లం లేకుండా సెక్యూరిటీ ప్రతి ఫేజ్ లో, టెస్టింగ్ ఫేజ్ లో, డెవలపింగ్ ఫేజ్ లో, తర్వాత ట్రయల్ ఫేజ్ లో, తర్వాత డిప్లాయ్మెంట్ ఫేజ్ లో, ప్రతి ఫేజ్ లోనూ సెక్యూరిటీ అవసరం అనేది గుర్తించి డెవ్సెకాప్స్ అనేది, అంటే డెవాప్స్, సెక్యూరిటీ అండ్ ఆల్సో ఆపరేషనల్, ప్రతి ఫేజ్ లో సెక్యూరిటీ అనేది అవసరం అని డెవ్సెకాప్స్ వచ్చింది. ఇక్కడ ఏంటి అంటే ప్రతి ఫేజ్ లో మనకి ఇక్కడ ఏంటి అంటే డెవాప్స్ ఇంజనీర్ కోడ్ రాస్తాడా అంటే డెవాప్స్ ఇంజనీర్ ఎప్పుడు అంత డెప్త్ కోడ్ అయితే రాయడు. బేసిక్ అసలు వాట్ ఈజ్ వాట్ 90% ఏంటి అంటే 90 to 94% డెవలపర్ కోడ్ అందిస్తారు. చిన్న మోడిఫికేషన్స్, సెల్ఫ్ స్క్రిప్టింగ్ ఏమన్నా ఉంటే డెవాప్స్ ఇంజనీర్ గోయింగ్ టు టేక్ కేర్. డెవాప్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఇండియాలో అంటే ఇట్స్ అరౌండ్ 2007-8 లో స్టార్ట్ అయింది. అండ్ డెవ్సెకాప్స్ వచ్చేసి 2014 లో అలా స్టార్ట్ అయింది. అయితే ఇక్కడ ఏంటి అంటే ప్రెసెంట్ ఉన్న మార్కెట్ లో డెవాప్స్ కి బాగా కాల్స్ ఉన్నాయి. కొంతమంది చెప్తా ఉన్నారు డెవాప్స్ కంటే డెవ్సెకాప్స్ కి ఇంకా ఎక్కువ కాల్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంటి అంటే సో ఇక్కడ కొంచెం మనం న్యూట్రల్ గా ఆలోచించాలి. డెవాప్స్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. డెవాప్స్ అనేది చిన్న సబ్జెక్ట్ కాదు. దిర్ ఇస్ వ్యాస్ట్ సిలబస్ అండ్ వ్యాస్ట్ సబ్జెక్ట్ టు నో ఆర్ లెర్న్. చాలా డెప్త్ నాలెడ్జ్, చాలా ఎంత నేర్చుకున్నా కానీ ఇంకా నేర్చుకోవడానికి చాలా ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే డెవాప్స్ కి కాల్స్ ఉన్నాయి, డెవ్సెకాప్స్ కూడా ఇప్పుడు ప్రజెంట్ బాగా కాల్స్ ఉన్నాయి. ఇదైతే క్లియర్. ఇది రెండు ఒక దాని అంటే డెవాప్స్ ఇంజనీర్ కి వాల్యూ లేదు, డెవాప్స్ ఇంజనీర్ కంటే డెవ్సెకాప్స్ ఎక్కువ ఉంది, అట్లా ఏం లేదు. ఎందుకంటే డెవాప్స్ ఒక మెథడాలజీ, డెవ్సెకాప్స్ కాకపోతే ఏంటి అంటే డైరెక్ట్ గా డెవ్సెకాప్స్ నేర్చుకోవచ్చు. ఎందుకంటే డెవాప్స్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ కాబట్టి డెవాప్స్ నేర్చుకొని ఒక కొంచెం దాంట్లో డెప్త్ నాలెడ్జ్ తెచ్చుకున్న తర్వాత డెవ్సెకాప్స్ కూడా నేర్చుకోవచ్చు. లేదు నేను డైరెక్ట్ డెవ్సెకాప్స్ నేర్చుకోవాలంటే డైరెక్ట్ డెవ్సెకాప్స్ కూడా నేర్చుకోవచ్చు. అండ్ డెవ్సెకాప్స్ కూడా ఇప్పుడు కొలాబరేషన్ అనేది విత్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తున్నారు. దాన్ని యూజ్ చేసుకుని ఈ డెవ్సెకాప్స్ అనేది ఇప్పుడు కమింగ్ డేస్ లో ట్రెండ్ అవ్వబోతుంది. అప్కమింగ్ ట్రెండ్ అనమాట, ట్రెండ్ అవ్వబోతుంది. కొత్త ట్రెండ్. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఏ టెక్నాలజీ అయినా కానీ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతానే ఉంటుంది. అలా అప్డేట్ అవ్వడమే ఇది. సో ఇక్కడ ఏంటి అంటే కమింగ్ డేస్ లో రానున్న రోజుల్లో డెవాప్స్ ఉండదా అంటే అలాంటి పరిస్థితి ఉంది. అప్డేట్ అయినా డెవ్సెకాప్స్ ఉంటుంది. ఓకే, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఓకే, దీన్ని బట్టి మనము ప్లాన్ చేసుకోవాలి. ఇనిషియల్ గా డెవాప్స్ నేర్చుకోండి. దాని డెప్త్ నాలెడ్జ్ వచ్చిన తర్వాత డెవ్సెకాప్స్ ఏఐకి అప్డేట్ అవ్వండి. దీనికి డెప్త్ నాలెడ్జ్ అంటే ఇన్ డీటెయిల్ గా అసలు డెవ్సెకాప్స్ ఏ టాపిక్స్ మనం కవర్ చేయాలి, మేజర్లీ డెవ్సెకాప్స్ కి డెవాప్స్ కి ఎక్కడ కంటెంట్ లో తేడా వస్తుంది, ఇవన్నీ మనం ఇంకొక వీడియోలో డెఫినెట్లీ డిస్కస్ చేసుకున్నాం. ఎందుకంటే ట్రెండ్ ఉన్న వాటిని ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. ట్రెండింగ్ లో ఉన్న డెవ్సెకాప్స్ గురించి తెలుసుకోవాల్సిందే. ఓకే, థ్యాంక్ యూ.
This is Raj signing off. CYC Guidance Private Limited, one stop solution for all Java related courses. Thank you.